అందరికీ నమస్కారం. ఇవాళ తెలుగువారి పాత వంటకం చేసుకుందాం. కాకరకాయ పూర్ణం పెట్టి కూర. ముందుగా 5 కాకరకాయలు తీసుకొని అందులో గంటు పెట్టుకొని లోపలున్న గింజలన్నీ సెపరేట్ చేసేసేయండి. దాని తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ తీసుకొని అందులో గ్రేటర్లో వేసుకొని గ్రేట్ చేసేసేయండి. దాని తర్వాత కాకరకాయల్ని ఉప్పు పసుపు వేసి బాగా రుద్ది లోపలున్న చేదుతనం అంతా పోయే వరకు రుద్ది తగినంత నీళ్లు పోసుకొని కొంచెం సేపు ఉడకపెట్టాలి. ఒక మూకుడు తీసుకొని ఆయిల్ వేడి చేసుకొని అందులో ఉల్లిపాయలు వేసేసి కొంచెం అటు ఇటు వేయించి దాని తర్వాత కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా వేయించాలి. అందులో కొంచెం శనగపిండి కూడా కలిపి సన్న మంట మీద వేయించి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయిన కాకరకాయ ముక్కలు ఒక ప్లేట్లో చల్లార్చుకోవాలి. దాని తర్వాత కాకరకాయ ముక్కలు తీసుకొని ఆ వేగిన శనగపిండి ముద్దని ఇందులో స్టఫింగ్గా పెట్టి బాగా వత్తాలి. ఒక దారంతో బాగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని 4 పక్కల ఇలా చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. దాని తర్వాత మళ్ళా రెండో సైడ్ కూడా తిప్పి బాగా వేయించుకోవాలి. సన్న మంట మీద బాగా వేయించుకుంటే ఎంతో గుమగుమలాడే కాకరకాయ పూర్ణం పెట్టి కూర రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో కాకరకాయ ముక్కలు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా!